అంబేద్కర్ నగర్లోని మోడల్ కాలనీ ఉంటుంది, హై స్కూల్ పక్కన. గతంలో ఆర్డీఓ గారు వాళ్ళందరూ పరిశీలించి కలెక్టర్ గారు ఆదేశించారు. వాళ్ళ స్టేటస్ ఎంత చూసి అందరూ పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేసుకున్నారు, గుడిసి నివాసం తెలుసుకుని అక్కడ వరకు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం జరిపించారు. కలెక్టర్ గారు ఒప్పించి ఇప్పుడు కొంతమంది వాంటెల్లీగా 30 సంవత్సరాలు ఇప్పుడు 30 సంవత్సరాలు ఓకే సార్. 30 సంవత్సరాలు వాళ్ళు తృప్తి మిమ్మల్ని చూస్తే. అదే సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు పాపం రమణారెడ్డి గారు కానీ వాళ్ళు చేసిన సహాయం అంతా ఇంత కాదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మీకు ఇబ్బంది లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలా మారండి అయిపోయిన తర్వాత కూర్చోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాంటీలకు కొంతమంది గెట్టున్న వాళ్ళు దాని మీద సార్ వాళ్ళు అట్టు చేయాలి ఇటు చేయాలా, కాంపౌండ్ వాళ్ళు నిర్మించినా కూడా కాదు అవతల నిర్మించుకుని అవతల అప్పుడే కథలు చేశారు. పాపం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు పిల్లకాయలు వాళ్ళు ఆయన ఏం చేశారంటే అబ్బాయి వీళ్ళందరూ అన్యాయం అయిపోతారని చెప్పి వాళ్ళు మినహాయించి కాంపౌండ్ వాళ్ళు కట్టారు. అయిపోయింది తమకు తెలియదు. నేను అదే జరిగిన విషయం. వాంటెళ్ళి వీళ్ళంతా ఏంటంటే వేదా మస్తాన్ రావు గారు క్యాండిడేట్స్ ఎందుకు చెప్తున్నానంటే కంప్లైంట్ చేసేవాళ్ళు వేరే పార్టీ వాళ్ళు కాదు. వీళ్ళు ఆ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 30 సంవత్సరాలకి వెళ్ళని చెప్పి ఉద్దేశంతో వీళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు కలెక్టర్ గారు మనిషి మారినప్పుడల్లా చూసుకొని ప్రత్యేకంగా చూశారు, ఎలా ఉందో తెలుసుకున్నారు. విషయం మా రిప్రజెంటేషన్ కూడా ఇప్పటిదాకా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈయన కాదు వచ్చారో మాకు 700 రూపాయలు అదే ఎవరో కిట్టనోళ్ళు కావాలని చెప్తున్నారు కోర్టుకి అప్పుడు జిల్లా పరిషత్ అధికారులు ఆడవాడు చేశారు వచ్చి. పెంచల్ కిషోర్ గారు ఎంఆర్ఓ ఉన్నారు, ఆయన చెప్పాడు ఇక్కడ ఉండేది గట్టిగా ఎండిపోయాడు ఆయన టీడీపీ వీళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు, తొలగించడం మానేసి ఇంకేదన్నా చూడండి వాళ్ళంతా కాకపోతే ఆడించిద్దామన్నారు. అప్పుడు కాదు కూడా అంటున్నప్పుడు మేమేం చేసామంటే కోర్టుకి వెళ్ళాం. వితౌట్ ప్రేయర్ నోటీస్ వాళ్ళు వచ్చి కొట్టేయాలని చూస్తున్నారు, చట్ట ప్రకారంగా మాకు ఎట్లా తగ్గదు అక్కడ చేయండి అంటే ఆ చట్ట ప్రకారం చేయమని ఒక నోటీస్ ఇచ్చారు. ఈ ఒక్కరోజు ఇంతమంది ఉన్నారా? నేను ఆలిస్తున్నాను మా బ్రదర్ ఎందుకు పరిచయం చేస్తానంటే ఎక్స్ మిలిటరీ 1.5 ఎకరా కానీ 2 ఎకరాల్లో 20 సంవత్సరాలుగా బట్టి బట్టి పోసుకుంటుండే ఎమ్మెల్యే బంధు వేణుగోపాల్ రెడ్డి వ్యక్తి ఆ రోజు ఎమ్మెల్యే ఏం చెప్పారంటే కరెంట్ కూడా ఏమిపోతే కదా వేణుగోపాల్ మాట అందరికి తలారంతా పంచాలి, మీరు ఇస్తే నేను మిగతా తలారంతా కొంచెం అవతలది కలుపుకొని పంచుతామని చెప్పిన తర్వాత 10 మంది చేసుకొని 2 ఎకరాలు ఇచ్చేసారు. ఇది లాక్యుపేషన్ లో ఉన్నది, గవర్నమెంట్ కానీ లాక్యుపేషన్ కానీ ఇచ్చారు. మేము ఎందుకు గట్టిగా మాడుతున్నాం అంటే మా కుటుంబం ముందు త్యాగం చేసింది ఆడ ఏది వాళ్ళ కోసం. ఇప్పుడు దాకా తర్వాత జిల్లా పరిషత్ గ్రౌండ్ అదే ఇప్పుడు వేరే వాళ్ళు అక్కడ రోడ్డు అని చెప్పి లీజుకు తీసుకొని అనుభవిస్తున్నారు. మేము కూడా లీజుకు తీసుకోవచ్చు, మాది అప్పుడు అధికార పార్టీ, మేము 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం. ఎన్ని కాదు హ్యాపీగా చేయాలనుకుని చేసేసాం. మీరు పెద్ద మందితో ఆలోచించి మాకు ఏదైనా కాలనీలు ఇల్లు ఇప్పించి ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి మీ హయాంలో కాలనీలు కట్టేస్తారని చెప్పి అనుకుంటున్నాం. గతంలో 39 పట్టాలు కూడా ఇచ్చున్నారు, రికార్డు పట్టాలు ఉన్నాయి. మరి 120 అమలు చేసుకోలేదు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు ఆ రోజు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల. తర్వాత ఇంకొక ఎంఆర్ఓ అన్ని పట్టాలు ఇష్యూ చేశారు. అది చూడండి ఆ లిస్టు. ఇది 2007లో స్టార్ట్ అయింది. ఇది దిస్ కేస్ ఇస్ హియరింగ్ బై ప్రెజెంట్ కోర్ట్, సివిల్ కోర్ట్. ఇది కావాలి, ఇది కావాలో కోర్టులో హీరింగ్ జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. అంటే వాళ్ళు ఏదో రద్దు చేస్తున్నారని ఊరికే వేసాం ఆ రోజు. ఇప్పుడు ఎందుకు బయలుదేరామంటే లోకల్ లీడర్స్ కొంతమంది గిట్టిన వాళ్ళు మిగతా అధికారుల కాడికి వచ్చి
సార్ వాళ్ళని లేపండి నా అంటుండేసరికి టీవీలో దానిలో దీనిలో చూసి వాళ్ళు భయభ్రాంతులు అయిపోయి విషయం తమరు చెప్పుకొని వచ్చారు సార్. మా అభ్యర్థన నేను మీకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, ఇవ్వలేదు, మీకేం చెప్పలేదు. నేను చూసుకుని వచ్చాను అంతే. మా రిక్వెస్ట్ వచ్చింది కదా. అమ్మగారు ఓకే అయినాక మనం మాట్లాడతాం. అంతే. 30 సంవత్సరాలు చదవడం సార్. ఎంతోమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయి ఎవరే అనలేదు ఇంతవరకు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు, హైదరాబాద్ మద్రాసు నుంచి బెంగళూరు నుంచి వచ్చాడు, ఎందుక మాకు గెలిచినాడు మొత్తం లేపంటున్నాడు. ఆయన లేపేది కాదండి, బృందావనం కాలనీలో. ఆయనకు అవసరమా ఎమ్మెల్యేకి అంటున్నాను నేను. సరే సార్, థ్యాంక్ యూ, నమస్కారం. ఒక్క మాట వినండి సార్. మా అబ్బగారు చచ్చింది అక్కడే. మా తాతల ముందు తాతల కాలం వచ్చి సరేగా 70 సంవత్సరాలు మా తాతగారు మేము అక్కడే హైస్కూల్ ఇస్తామే ఉన్నాం. వాళ్ళు పెరిగాను మా వేసుకోరు వాళ్ళు అక్కడ ఇస్తామన్నా మా పాల ఏదో మాలపాలెం అన్నం తిని ఏదో దగ్గర ఊళ్ళో బతికితాం, ఊరు మొత్తం దగ్గర ఉంది అని ఎక్కడెక్కడో ఇస్తామంటే మా పాల మేము అక్కడే ఉన్నాం. చెబుతాను 3 తిప్పులు పడేస్తే ఎవ్వరు మమ్మల్ని పట్టించిన వాళ్ళు లేరు. జోడు వాళ్ళ మా బిడ్డలు 2 బిడ్డలు. కావలి పట్టణంలో అంబేద్కర్ నగర్లోని మోడల్ కాలనీలో దాదాపు గత 30 సంవత్సరాలు పైచిలకు జిల్లా పరిషత్ గ్రౌండ్ మొదటి భాగంలో ఎన్నో సంవత్సరాలుగా ఫస్ట్ బుడబక్కలు వాళ్ళు నివసిస్తుండేవారు. కొంతకాలం తర్వాత మాలలు మాదిగలు అందరూ ఏకమై జనసంఖ్య పెరిగిన తర్వాత 2002 సంవత్సరంలో అప్పటి ఆర్డీఓ మస్తాన్ రావు గారు తహసీల్దార్ గారు వచ్చిన తుఫానికి వాళ్ళు అక్కడ చెల్లాచెదరు అయిపోయి ఉంటే వచ్చి పరిశీలించి వాళ్ళని విచారించడం జరిగింది. అయితే జిల్లా పరిషత్ గ్రౌండ్లో వీళ్ళు ఉన్నారని చెప్పి తెలుసుకున్న అధికారులు ఆ చివరిలో ఉన్నటువంటి పోరంబోకు ల్యాండ్ను చూసి ఆ పోరంబోకు ల్యాండ్లో అప్పట్లో కొంతమంది ఇటుకరాయి బట్టీలు కోసుకుంటూ ఉంటే వాళ్ళని సైతం పిలిచి మీరు పెద్ద మనిషి చేసుకుని ఆలోచించి వాళ్ళకి ఇస్తే అందరికి కలిసి తలా పట్టా ఇస్తామని చెప్పిన తర్వాత అందరికీ ప్లాట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ పెద్ద మనిషి చేసుకొని ఆ ఇటుకరాయి కోసే స్థలాన్ని కూడా వీళ్ళ కోసం ఇచ్చి ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో గతంలో ఉన్న అధికారులు అందరూ పరిశీలించడం జరిగింది. గతంలో ఉన్న ఆర్డీఓ గారు వచ్చి చూసి ఈ హై స్కూల్ గ్రౌండ్కి ఒక నిర్మాణం తేవాలి అని చెప్పి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టాలి అంటే ఇక్కడున్న వాళ్ళందరూ పరిశీలించి అందరూ నిరుపేదలే, బిలో ప్రావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఎస్సీలు బీసీలు మాలలు మాదిగలు బడబక్కలు తప్ప రెండో కులస్తులు లేరు, ఇక్కడ ఎవరు ఉద్యోగస్తులు లేరు, వ్యాపారస్తులు లేరు, అందరూ రోజు కూలీ చేసుకునే వారే అని చెప్పి తెలుసుకున్న తర్వాత అక్కడ కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరిగింది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు. ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు ఎక్కడ పడితే అక్కడ రచ్చబండలో కానీ ప్రజా జన్మభూమిలో కానీ అక్కడ కొంతమంది గిట్టని వారి మాటలు విని మాతో గిట్టని వారి మాటలు విని అక్కడ నివసించే వారితో గిట్టిన వారి మాటలు విని అక్కడ ఉన్న వారిని తొలగించాలంటూ జిల్లా ఉన్నత స్థాయి అధికారులను అభ్యర్థించడం చాలా బాధాకరంగా ఉంది, విచారకరంగా ఉంది. నిరుపేదలమైనటువంటి మా వాళ్ళ మీద ఈ విధంగా చేయడం గౌరవ శాసనసభ్యుల వారికి మా విన్నపం ఒకటే, మీరు ఆలోచించండి, పరిశీలించండి, విచారించండి, మీరు స్వయంగా రండి. అక్కడ ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ వరకు మీరు హౌసింగ్ కాలనీలు ఇవ్వాల్సింది మానిచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ డిస్మాండ్లింగ్ చేయండి, ఎత్తేయండి అని చెప్పడం ఎంతవరకు సబబుగా ఉంది? ఇది సభ్య సమాజం హర్షించే విధంగా లేదని చెప్పుకోవడానికి తెలియజేసుకుంటాం. శాసనసభ్యుల వారు మీరు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి 160 మందికో 170 మందికో జిల్లా కలెక్టర్ గారినో మంత్రి గారినో పట్టుకొని మీరు ఇంకా వాళ్ళకి ఇల్లు కాలనీ నిర్మించాల్సింది భావించి ఎవరో చెప్పిన మాటలు ఈ విధంగా చేయడం మీరు చదువుకున్న మేధావులు కావల్లో గెలిచిన ఎమ్మెల్యే మీరు ఒక్కసారి ఆలోచించి పరిశీలించండి. వారి మీద ఒంటి కాలుతో రాకుండా ఆలోచన విధానంగా మీరు పయనిస్తే నిజమైన లబ్ధిదారులా కాదని మీకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దు, మీరు స్వయంగా వినండి, మీరు స్వయంగా తిరగండి, మీరు స్వయంగా చూడండి అని మేము కూడా మా కాలనీ తరఫున అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేమందరం ఎందుకు ఆర్డీఓ గారిని కలిసామంటే అక్కడ నిద్రలేసిన ముందు కనపడ్డ ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని కొట్టేస్తారు, మిమ్మల్ని లేపేస్తారు, మిమ్మల్ని తిట్టేస్తారు, మిమ్మల్ని పడేస్తారు. ఈ మాటలు తప్ప రెండో మాటలు రావడం లేదు. ఏమంతలా అన్యాయం చేశారు, సమాజంలో ఎక్కడా లేవా?
బృందావనం కాలనీలో దాదాపు 2 ఎకరాల 40 సెంట్లు కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ ఆక్రమించి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే దిక్కు లేదు. శ్మశానంలో దాదాపు ఎకరాలు బిల్డింగులు కట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే దిక్కు లేదు. చెరువంతా పాపిరెడ్డి చెరువంతా ఆక్రమించి కోట్ల రూపాయలు విలువ చేసే ధనాన్ని వాళ్ళు ఆక్రమించి బిల్డింగులు కడితే ఈ రోజుకు దిక్కు లేదు. చెరువుల్లో పట్టాలు ఇచ్చిన ఎంఆర్ఓలపై యాక్షన్ లేదు. నిరుపేదలు, నిర్భాగ్యులు, కూడు నీళ్లు లేనోళ్ళు, అడుక్కు తిని బతికేవాళ్ళు వీళ్ళు గుడిసిల్లో వేసుకొని ఉంటే అక్కడ వాళ్ళని కొట్టేమనడం ఎంతవరకు సబబు. ఇంకొకటి ఏంటంటే మా కాలనీ నిర్మాణం జరిగాక ఆ కాలనీ నిర్మాణం తర్వాత రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది. అక్కడ భూమి అంతా ఒక్కొక్క ₹1,00,000 ఉన్న భూమి ఈరోజు ₹1,00,00,000 అయింది. మా దారిలో మమ్మల్ని దాటుకొని పోతే వాళ్ళ భూములు అమ్ముకోవాలి, కొనుక్కోవాలి. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా ఈ దందా చేయిస్తున్నారు. రియల్ ఎస్టేట్ దందాలు జరుగుతున్నందువల్ల అక్కడ మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, బుడబక్కలు ఉన్నారు. వాళ్ళని దాటుకొని మేము రియల్ ఎస్టేట్ కొంటే మా బిల్డింగ్లు మేము ఏడగట్టుకోవాలా, ముందు వాళ్ళని లేపండి, మేము కొంటాం మీ ప్లాట్లు అని చెప్పి వాళ్ళు డిమాండ్ పెట్టిన తర్వాత వాళ్ళు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించుకొని వాళ్ళు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రస్తుత పార్టీ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ బంధుత్వాలను పెట్టుకొని వాళ్ళ కోసంగా మమ్మల్ని ఖాళీ చేసి మమ్మల్ని డిస్మాండ్లింగ్ చేసి మమ్మల్ని పంపించడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. 11వ వార్డు మాజీ కౌన్సిలర్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శిగా నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో BMR ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ పర్యటించడం జరిగింది, మొత్తం పరిశీలించడం జరిగింది, అన్ని క్షుణ్ణంగా చూడటం జరిగింది. మున్సిపల్ అధికారులు వచ్చారు, రెవెన్యూ అధికారులు వచ్చారు, వాళ్ళ కుళాయిలు, పంపులు, మొత్తం ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అలాంటివన్నీ గమనించాలి, ఒకసారి రికార్డు పరిశీలించాలి. అసలు ఈ కేసులన్నీ కూడా హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళని అక్కడి నుంచి తీసేసే ముందు క్షుణ్ణంగా పరిశీలించి మొత్తానికి నోటీసులు ఇచ్చి మొత్తానికి ఇల్లు కట్టించి ఆ ఇల్లు కట్టుకొని వాళ్ళ కాపురాలు ఉన్నాక ఆ తర్వాత మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. అదేవిధంగా 2007లో రిట్ పిటిషన్ నెంబర్ 535/2007లో కావలి మున్సిపల్ కోర్టులో కేసులు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అధికారులు వచ్చి భయభ్రాంతులు చేయడం ఎంతవరకు సబబు? ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది, అధికార దుర్వినియోగం అవుతుంది. దయచేసి పెద్ద మనసుతో అందరూ కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, అందరూ కూడా ఆలోచించండి, పెద్ద మనసుతో పరిశీలించండి, మా వాళ్ళకి న్యాయం చేయండి. అవసరమైతే కాసంత మానవత్వాన్ని పంచండి, కాలనీలు ఇప్పించండి, పక్కా ఇళ్ళు నిర్మించండి. మీరు అందరూ సహాయం చేయాలని కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకించి కావలి పట్టణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను. అలానే ఇంట్లో పేరెంట్స్ తల్లిదండ్రులు అయితేనే కానీ పిల్లలకి మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా టపాసులు కాల్చుకునే మీరు దగ్గరుండి గైడ్ చేయండి. ఇంకపోతే ఈరోజు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మేము అక్టోబర్ 2 నుంచి 28 దాకా మాకు మెమో వచ్చింది. మేము 4th నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 4th నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క వార్డులో నేను విజిట్ చేయటం, మార్నింగ్ అండ్ ఈవినింగ్ విజిట్ చేశాను. ఒక్క వార్డుకి ఓవరాల్ 40 వార్డ్స్ నేను కవర్ చేశాను. లాస్ట్లో మన BMR గారు లాస్ట్ రోజు వార్డుకి ఇచ్చేయటం జరిగింది. అప్పుడు బుడంగుంట వార్డు ఒకటి, ఇంకో వార్డు నేను లాస్ట్లో ఈ వర్షాలు వస్తున్నాయని చెప్పని కొంచెం ఆ ఒక వార్డు తప్పితే మొత్తం వార్డులు నేను ఓవరాల్గా విజిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు పెన్షన్స్ మేము సకాలంలో అందరికీ అందించాము. పార్టీలకు అతీతంగా మేము చేసామండి. 100% నేను చేశాను. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి మాకు ఎప్పటి నుంచో వచ్చేవి కూడా మా పోయినాయి అమ్మా అని చెప్పి నా దగ్గరకు వచ్చిన్నారు. మళ్ళీ సర్వే పెట్టిస్తామమ్మా అని చెప్పనని, మళ్ళీ ఈ జరిగే నెల జరగబోయేది కూడా మీకు ఇస్తారు, ఇబ్బంది లేదని చెప్పని అందరికీ వాళ్ళని నేను గైడ్ చేయడం జరిగింది. అలానే ప్రతి ఒక్కరికి కూడా ఈ జన్మభూమి కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి నీరు చెట్టు కార్యక్రమం అట్లా ప్రతి ఒక్కరిని పర్యావరణ సంరక్షించాలని ప్రతి ఒక్కరికి పట్టణ ప్రజలందరికీ నేను గైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దానికి సానుకూలంగా స్పందించారు. బాగా ప్రజల్లో కూడా మమేకమై ప్రతి ఒక్కరు నేను మమేకమయ్యాను వాళ్ళతోటి. వాళ్ళు అట్లాగే చైర్పర్సన్ వస్తుందని చెప్పి వాళ్ళు రిసీవింగ్ చాలా బాగుంది. నాకు ప్రజలు కూడా అట్లాగే నన్ను ఆహ్వానించారు. వాళ్ళ సమస్యలు దృష్టి అయితే ఏమి సమస్యలు నేను తీరుస్తా అన్న వాళ్ళ మనసులో వాళ్ళకు ఒక బాగా సమస్యలు తీరుస్తానని నేను మాట ఇచ్చాను. వాళ్ళు అట్లాగే కృతజ్ఞత చెప్పారు. గ్యారంటీ నేను 100% కావలి పట్టణ ప్రజలకు నేను ఉపయోగపడతాను. నా టార్గెట్ నేను రీచ్ చేయగలనుకుంటున్నాను. ఆ టార్గెట్ ఏంది అని తర్వాత చెప్తాను. అయిపోయాక నేను సక్సెస్ అయిపోయాక నేను ఒక్కొక్కరికి అట్లా నేను అనుకున్నది నేను చెప్తాను. మెయిన్ సమస్యలు ఉన్నాయండి. మెయిన్ సమస్యలు ఒక్కొక్కటిగా మేము ఇప్పుడే మా కౌన్సిల్ బాడీ ఫామ్ అయిందే ఒక 2 or 3 months.
ఈలోపే చైర్పర్సన్ వచ్చింది, కౌన్సిల్ బాడీ వచ్చింది, పట్నం ఇట్లా ఉంది అని చెప్పదని మా మీద ప్రెషర్స్ కూడా వస్తున్నాయి. దానికి మేము గ్యారెంటీ 100% మా కౌన్సిలర్స్ తోటి, ప్రత్యేకించి మా బిఎంఆర్ గారు, మా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కమిటీ సభ్యులైన బీదా మస్తాన్ గారి సహకారంతో మేము ఇవన్నీ చేస్తున్నాం. సార్ సహకారంతో మా కౌన్సిలర్లు అయితేమి, చైర్పర్సన్ వైస్ చైర్మన్ భరత్ గారు అయితేమి, ప్రతి ఒక్కరం మేము సార్ మాట జవదాటెళ్ళాం. సార్ చెప్పిన తోటి ప్రోద్బలంతో ప్రతి ఒక్కరం మేము కావాల్పట్టు ప్రశ్న అభివృద్ధి ముందు మెయిన్ అభివృద్ధి చేయంగా మేము పెట్టుకున్నాం. మీ దృష్టికి ఎక్కువగా వచ్చిన సమస్యలు మేడం ఈ జన్మభూమి కార్యక్రమంలో? ఓన్లీ పెన్షన్ సంబంధించి ఇంకేమీ లేదయ్యా. మెయిన్గా ప్రజల సమస్యలు కూడా నా దగ్గరికి ఏమొచ్చింది అంటే, అమ్మ పెన్షన్స్ ఇవ్వలేదు అంటే నా పేరు కొట్టేస్తున్నారు, చేశారు, మేము ఎట్లా బతుకుతారు ఎట్లా మాకు అని చెప్పన్నట్టుగా అట్లా అన్నారు వాళ్ళు. అంటే 200 నుంచి ముందు గత ప్రభుత్వం 200 పెట్టింది, ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వటం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కదా, కొంచెం మనం బియ్యం కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు మందులకి కానీ ప్రతి ఒక్క అవసరం వాళ్ళకు ఉంటుంది. పెద్దవాళ్ళకి తినడానికి ఏంటంటే బాగా హెల్తీ ఫుడ్ తినచ్చు వాళ్ళు. ఆ హెల్తీ ఫుడ్కి వాళ్ళు ఆసరాపడి ఎన్నో కోరికలతోటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి కొట్టేశారని చెప్పేసరికి చాలామంది ఒక్కొక్క వార్డులో చాలామంది, అందులో డిజేబుల్ పర్సన్స్ చూస్తుంటే చాలా బాధేసింది. వికలాంగులు అయితే వికలాంగులకి డిజేబుల్ పర్సన్స్కి 1500, 500 నుంచి 1500 వరకు ఇవ్వటం జరిగింది. దానికి మేము కూడా చాలా స్పందించాం. వికలాంగులకి ప్రత్యేకంగా వాళ్ళ కుర్చీలు అయితే, వాళ్ళ వీల్ చైర్స్ లేవని చెప్పని చాలామంది మాకు చెప్పున్నారు. ఆ వీల్ చైర్స్ కూడా మేము ఎవరి రోటరీ క్లబ్ ద్వారా అయితే ఎవరి ద్వారానైతే మేము ఏర్పాటు చేస్తామని నేను హామీ ఇస్తున్నాను వాళ్ళకి. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దీపావళికి చెడుని పారదోగి మంచిని ఆహ్వానించాలని, అదేవిధంగా వర్షాలు బాగా పడి రైతులంతా కూడా పాడి పంటలతోటి సుఖంగా ఉండాలని, విద్యార్థులు కూడా బాగా చదువుకొని వ్యాపారాలు అభివృద్ధి చెందాలని మనసాగా కోరుకుంటూ ఈ దీపావళి పండుగని అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దీపావళికి చెడుని పారదోరి మంచిని ప్రసాదించమని, అదేవిధంగా రైతులందరూ కూడా ఈ దీపావళికి మంచి వానలు పడి రైతులు పాడి పంటలతోటి సుఖంగా ఉండాలని, విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలని, వ్యాపార వర్గాలు వ్యాపారంలో అభివృద్ధి చెందాలని, అధికారులంతా కూడా చక్కగా వాళ్ళ విధులు నిర్వహిస్తూ ప్రజలకి మంచి చేయాలని, అదేవిధంగా కర్షకులు కార్మికులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లు మీ రామగిరి ప్రతాప్ కుమార్ రెడ్డి మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు ఏడీఎం గారి ఆధ్వర్యంలో వైజాగ్ తుఫాను బాధితులకు కావలి రైతు బజార్ నుండి కూరగాయలు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో రైతు బజార్ యొక్క రైతులు మరియు పొదుపు సభ్యులు మరియు ఎస్సీ అధికారి పాల్గొనడం జరిగింది. కావలి రైతు బజార్లో రైతులు, మిగతా పొదుపు గ్రూప్ సభ్యులు అందరూ కలిసి సుమారుగా 7 నుంచి 8 టన్నుల వరకు కూరగాయలు విశాఖపట్నం తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఈరోజు లారీ ఫుల్ఫిల్ చేసి పంపించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కావలి డివిజన్లోని ప్రజానిక మొత్తానికి ఈ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపావళి టపాకాసులు కాల్చడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాము. ఈ దీపావళి
పిల్లలు ముఖ్యంగా కాల్చేటప్పుడు పెద్దలు ఇమ్మిడి ఉండి వాళ్ళ చేత జాగ్రత్తలు తీసుకొని కాల్చుకోవాలి. అట్లాగే నూలు వస్త్రాలు ధరించి దూరంగా పెట్టుకొని వాటిని పెద్దల సంరక్షణలో పిల్లల చేత కాల్పించి ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.